అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఒక ప్రశ్న ఉంది. అయ్యా, దేవుడు మాకు పలానా సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తారు? మా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఆరోగ్యం క్షీణించిపోతుంది. కుటుంబ సమస్యలు రోజు రోజుకి అవి పేటరేగిపోతున్నాయి. మా కళ్ళ ముందర చేదాటిపోతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. మా సొంత కుటుంబంలోనే నీ దేవుడు నీకేం చేశాడు? నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నావు కదా, నీ ప్రభు నేను ఎందుకు ఆశీర్వదించలేదు అన్న ప్రశ్నలు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నా భర్త నన్ను ప్రశ్నిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రశ్నిస్తోంది, నా బిడ్డలు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు కదా, దేవుడు నీ బ్రతుకులు ఏం కార్యం జరిగించాడు అన్న మాట అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటున్నానన్నా. వాస్తవానికి నిజంగా నా ప్రభు నన్ను విడిచిపెట్టేశాడా? ఆయన ఇచ్చిన వాగ్దానం నా బ్రతుకులు నెరవేర్చబడదా అన్న పలు రకాల ఆలోచనలు ఒకవేళ నీ హృదయంలో ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ నా ప్రభు మాటిస్తే ఆయన ఎన్నటికీ మాట తప్పని దేవుడు ఆయన. ప్రియ సంగమా, ఏ వాగ్దానం అయితే మీరు పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆ వాగ్దానాలు 100% నెరవేర్చగలిగిన ఒకే ఒక సమర్థుడు అని ఎందుకన్నానంటే, నా ప్రభు తప్ప మరి ఎవ్వరూ ఆ వాగ్దానాలు నెరవేర్చలేరు. నా ప్రభు తప్ప మనల్ని ఎవ్వరూ ఆశీర్వదించలేరు. ఆయన వైపు మీరు చూడండి. భక్తులు చాలామంది అనుభవంతో రాసిన మాట నాకు చాలా ఇష్టమైన మాట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ మాట చదవగలిగితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవుడు సమస్త క్రియలను నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఆయన ఉద్దేశించిన సంగతులు ఏది నిష్ఫలము కానేరదని యోబు అనుభవంతో రాస్తున్నాడు. దేవుని ఆలోచన ఎప్పుడూ వృధాగా పోదు. నీ పట్ల నా పట్ల దేవునికి ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు ఎప్పటికీ నిష్ఫలము కానేరదు. పరిస్థితులన్నీ తారుమారవుతున్నా, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ మనకి అననుకూలంగా జరుగుతున్నా మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ వాగ్దానం అయితే నా ప్రభు మీకు ఇచ్చారో ఆ వాగ్దానం ఎప్పుడు నిష్ఫలము కానేరదు. ఆయన నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకే భక్తులు అంటున్నారు కదా, సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు నువ్వే, సమస్త క్రియలు జరిగించగలిగిన ఏకైక సమర్థుడు నీవే అని భక్తులు అనుభవంతో రాస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే నేను పుట్టక ముందే మా తల్లిగారి దగ్గరకు సేవకురాలు వచ్చి, అమ్మ, ప్రభు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, అబ్బాయిని దేశ విదేశాల్లో దేవుడు వాడుకుంటాడు, ఘనమైన పరిచర్య చేస్తాడని చెప్తే మా తల్లి ఏకదాటిగా ప్రార్థించడం ప్రారంభించింది. నేను కడుపును పడకముందే మా తల్లి నన్ను దేవునికి సమర్పించుకుంది. ప్రభా, అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎంతమంది పుట్టినా వారిని పరిచర్యకి ఇస్తాను ప్రభా అని మా తల్లి ప్రభువుకు మొక్కుకుంది. దేవుని కృపను బట్టి నేను పుట్టడం జరిగింది. చిన్నప్పుడు మాకు ఒక ఆనవాయితీ ఉండేది. మాకు ఒక చిన్న టీవీ కొన్నారు. ఉదయాన్నే 6:30కి లేపి మా తల్లి ఆ వాక్యాన్ని చూపిస్తానేది, అయ్యా, మీరు ఉన్నతమైన దైవజనులుగా వాడబడాలి, మీరు దేశ విదేశాల్లో వాడబడాలి, నా ప్రభు మీకు గొప్ప ద్వారాలు తెరుస్తాడని మా తల్లి ఆ వాక్యం చెప్తా ఉంటే నాకేమనిపించేదంటే, మా తల్లి ఏమన్నా పిచ్చిదా? మేమేమో చిన్న పూరుపాకలో బ్రతుకుతున్నాం. మేము ముగ్గురము సమృద్ధిగా భోంచేస్తే మా ఇంట్లో కొంతమందికి భోజనం ఉండదు. అట్లాంటి పరిస్థితుల మధ్యన మేము వెళ్తున్నాం. చుట్టూ చూస్తే అవమానాల మధ్యన ప్రయాణిస్తున్నాం. చేతిలో చూస్తే చిల్లుగా అవ్వలేదు, సంఘము చూస్తే చిన్నది. మా తల్లి ఏమో దేవుడు మిమ్మల్ని గొప్ప సేవకులు చేస్తారంటుంది. మా తల్లికి ఏమన్నా పిచ్చి పట్టుకుందా అని ఆ నేటి దినాల్లో అనుకునే వాళ్ళం. కానీ వాస్తవానికి చెప్పాలంటే మా తల్లి దేవుడిచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచింది. మా చుట్టూ ఎన్నో పరిస్థితులు తారుమారిగిపోతున్నా కొంతమంది మమ్మల్ని ఎగతాళి చేసేవారు. ఇదిగో పాటర్ వచ్చాడు అనేవారు. పాస్టర్ అని కూడా కాదు, పాటర్ వచ్చాడని వెటకారం చేసేవారు. పాటలు పాడుతున్నామని వెటకారం చేసేవారు. ఇదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చిందని వెటకారం చేసేవారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, మేమెందుకు దైవజనులు అవ్వాలి? ఇట్లాంటి అవమానాలు పొందడానిక? రకరకాల ఆలోచనల మధ్యన ప్రయాణం చేశాం. సాతాను మా కుటుంబాన్ని గలిబిలి చేశాడు. నేను పాపం చేయడం ప్రారంభించాను. రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయాను. ప్రభు మందిరానికి దూరం అయిపోయాను. ఏ బైబిల్ అయితే నా చేతిలో ఉండి నేను స్వార్థకుడిగా మార్చబడాలో అలాంటి బైబిల్స్ని సుమారు 200 గిడియన్ బైబిల్స్ని నా చేతులతో తగలబెట్టేశాను. పాటల పుస్తకాల్లో బూతులు రాసి నేను నా స్నేహితులు పాడుకునే వాళ్ళం. క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడిని. మా తల్లి వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసింది, ప్రభా, నా కొడుకు చూస్తే లోకానుసారంగా బ్రతుకుతున్నాడు, కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానం మీద నాకు నమ్మకం ఉందయ్యా. ఒకవేళ నా కొడుకుని సేవకు అడ్డొస్తే నా కొడుకుని తీసేసుకో ప్రభా అని మా తల్లి సుమారు 2 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మా తల్లికి దేవుని వాగ్దానం అంటే ఎంత నమ్మకం అంటే, నేను క్లిష్టమైన పరిస్థితి మధ్యకి వచ్చినప్పుడు, నాకు క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు మా తల్లి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసింది. అయ్యా,
నా ప్రభుని నేను సేవకుడి చేస్తానన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా, వైద్యులు చేతులెత్తేసిన, కుటుంబం అంతా అతలకుతలమైపోతున్నా నువ్వేమీ కలవరపడకు, నువ్వు కూడా ప్రభు వైపు చూసి ప్రార్థన చేయమన్నారు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన మేము మొర్రపెట్టడం ప్రారంభించాం. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చగలిగిన దేవుడు గనక నన్ను బ్రతికిస్తావు అన్న నమ్మకం నాకుందయ్యా. నేను బ్రతుకుతే నీ పరిచర్య చేస్తాను, ఒకవేళ చనిపోతే నీ రాజ్యానికి చేర్చుకో ప్రభా అని దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేశాను. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని క్లిష్టమైన తరుణాలు ఎదురవుతూ ఉంటాయి. అన్నీ ఎట్లా ఉంటాయి తెలుసా? ఇంకా ఆ రోజుతో మన జీవితాలు అయిపోయాయి, ఇంకెన్నడూ మన ఆశీర్వాదాలు చూడలేమేమో, ఇంకెన్నడూ మన సంతోషాన్ని అనుభవించలేమేమో, ఇంకెన్నడూ మనకు ఉద్యోగాలు రావేమో, ఈ అప్పుల సమస్య మధ్యనే మునిగిపోతామని కొన్ని సందర్భాలు మనకు చెప్తూ ఉంటాయి. వాటిని చూసామా ఖచ్చితంగా మన విశ్వాసం పాడైపోద్ది. కానీ వాటి వైపు కాకుండా దేవుని వాగ్దానం వైపు చూసి మీరు ప్రార్థించగలిగితే మీరు ఊహించని కార్యాలు నా ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. మా జీవితం ఎట్లయిపోయింది చెప్పనా? మేము ప్రభు దగ్గర ప్రార్థించాం, 2.5 నెలల తర్వాత హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి తెల్ల బట్టలు ధరించుకొని అన్ని నామముల కంటే పైనామం యేసు నామం అనే పాట పాడడం దేవుడు చూపించాడు. అప్పటిదాకా నేను ఎప్పుడూ పాటలు పాడలేదు, పాటలు పాడే అనుభవాలు కూడా నాకు లేవు. కానీ అట్లాంటి పరిస్థితి మధ్యన, ఎందుకంటే నోరు తెరిస్తే సినిమా పాటలు తప్ప ఇంకే పాటలు వచ్చేవి కాదు. అట్లాంటి పరిస్థితిలో నా దర్శనాన్ని మా తల్లి గారికి చెప్పాను. మా తల్లన్న మాట్లాడి తెలుసా, మనుషులు మాటిస్తే తప్పుతారేమో గానయ్యా, దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పడు. ఆ మాటను పట్టుకుని ప్రార్థించాను. ప్రభా, నా బ్రతుకంతా నీ చేతులకు అప్పగిస్తున్నాడని. గొప్ప విషయం ఏంటంటే పరిచయకు వచ్చాం, గలమెత్తి సువార్త చెప్పడానికి, గలమెత్తి స్వరము తెరిచి అనేక మంది మధ్యన ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, నా ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దిగులు పడకండి. పరిస్థితులు తారుమారైపోతున్నా దేవుడు మారడు. పరిస్థితులన్నీ చేదాటిపోతున్నా మీ బలహీనమైన చేతులు ప్రభు వైపు చాపండి. ఖచ్చితంగా ఆయన మాటిస్తే మాట తప్పడు. వాగ్దానాలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఏసేపుకు దేవుడు ఎన్నో దర్శనాలు చూపించాడు. కానీ అతడు ఎదుర్కొన్నవన్నీ శోధనలే, వ్యతిరేకతలే, అవమానాలే, చెరసాల అనుభవాలే. ఏ ఒక్కరోజు కూడా ప్రభా, నువ్వు నాకేమో గొప్ప దర్శనాలు చూపించావు, కానీ బ్రతుకు చూస్తే ఏ ఒక్కరోజు బాగుంటలేదు. వాస్తవానికి నేను కన్న దర్శనాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నిజమేనంటావా అన్న ప్రశ్న ఎప్పుడు అడగలేదు. కానీ జాలిగా ప్రభు వైపు చూశాడు, తన బ్రతుకుని ప్రభువుకు అప్పగించాడు. ఎట్టకేలకి దేవుడు ఏ దర్శనాలు అయితే చూపించాడో, ఏ వాగ్దానాలు అయితే చూపించాడో వాటిని 100కు 100% నెరవేర్చాడు. ఇప్పుడు సంగమా, అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం గనక ధైర్యంగా ఉండండి. ఆయన మాటిస్తే మాట తప్పడు. దిగులు చెందకండి. వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థించండి. ఏమి జరుగుతున్నా అవేం పట్టించుకోకుండా నా ప్రభు నెరవేరుస్తాడు అన్న ధైర్యంతో, విశ్వాసంతో ఉండండి చాలు. ఎట్టకేలకు ఆ వాగ్దానాన్ని మీరు అనుభవించే పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.